హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే అజిత్రోమైసిన్ అండి. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ కోవిడ్లో కూడా చాలామంది వాడారు. అసలు ఈ అజిత్రోమైసిన్ ఎక్కడ వాడతారు, అజిత్రోమైసిన్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి, వాటికి ఉన్న సైడ్ ఎఫెక్ట్లు ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. ఇందులో 250 అండ్ 500 mg స్ట్రెంగ్త్స్ ఉంటాయండి. సో యాక్చువల్గా అయితే ఇది చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. ఫీవర్స్ టైంలో, వటైటిస్ మీడియా, పీ నిమోనియా, ఫ్యారెంజైటిస్, సైనసైటిస్ ఇట్లాంటి సందర్భాల్లో వాడుతుంటారండి. అయితే వీటిని డోసేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే పిడియాట్రిషియన్స్ చిన్నపిల్లల డాక్టర్స్ అండి. సో పర్ కేజీకి వచ్చి 10 mg అండి. ఫర్ ఎగ్జాంపుల్ బాబు 10 kgs బరువు ఉన్నాడు అనుకోండి, 10 × 10 100 mg. సో ఆ విధంగా ఫస్ట్ డే ఇస్తారండి, అండ్ సెకండ్ డే నుంచి 5 mg తీసుకుంటారు. సో నెక్స్ట్ 4-5 days కంటిన్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే ఈ అజిత్రోమైసిన్ 250 అండ్ 500 mgని ఎక్కడ ఎక్కువగా వాడుతూ ఉంటారంటే, నేను వెరీ వెరీ డీప్గా చెప్తానండి మీకు. అదేంటంటే ఫ్యారెంజైటిస్. ఫర్ ఎగ్జాంపుల్కి గొంతు వెనక భాగంలో వాపు ఎక్కువగా రావడం, గొంతు నొప్పిగా ఉండడం, జ్వరం ఎక్కువగా రావడం, అలాగే వచ్చి ముక్కు దగ్గర ఎక్కువగా నీరు కారడం, అలాగే వచ్చి దగ్గు, సో తలనొప్పి, సో ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా వాడతారండి. దీనిని ఫ్యారెంజైటిస్ అంటారు. అలాగే సైనసైటిస్ అండి, ముక్కు దగ్గర ఎక్కువగా వాపు రావడం, ఎక్కువగా చీదుతూ ఉంటారండి. అంటే ఒకవైపు భాగంలో అదేంటంటే బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువగా చేదడం వల్ల ముక్కు వాపి గురవడం, వాసన ఎక్కువగా తెలియకపోవడం, తలనొప్పి రావడం, సో గొంతు నొప్పి రావడం, సో ఇలాంటి సందర్భాల్లో దీన్ని సైనసైటిస్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఏం చేస్తారంటే డే 1 వచ్చి 500 mg ఇస్తారండి, అండ్ డే 2 నుంచి వచ్చేసేటప్పటికి 250 mg 4 to 5 days కంటిన్యూ చేయమంటారు. అద్భుతంగా పనిచేస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్లు చాలా తక్కువ ఉన్న ప్రొడక్ట్ అండి ఇది. అలాగే ఇంకెక్కడ ఇస్తారు, ఒటైటిస్ మీడియా అంటే చెవి ఇన్ఫెక్షన్తో కూడిన బాధ అండి. అంటే చెవులో ఏదైనా గెడ్డలు కానీ, పొక్కులు కానీ, కురుపులు కానీ ఉన్నప్పుడు జ్వరం కూడా రావడం అనేది జరుగుతుందండి. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇది కనపడుతుంటుంది. చెవి పట్టుకుని పద్దాక లాగుతుంటారు, వాళ్ళకి బాగా నొప్పి రావడం వల్ల ఇదొక కారణం కూడా అవ్వచ్చు. అట్లాగే పీ నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో నిమ్మున్నప్పుడు కూడా అజిత్రోమైసిన్ 7 to 10 days ఇస్తారండి. సో అంటే పేషెంట్ ఒక సిచ్యువేషన్ బట్టి అండ్ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఈ డోసేజ్ అనేది కాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే టైఫాయిడ్ ఫీవర్లో కూడా ఇస్తుంటారు. టైఫాయిడ్ ఫీవర్లో కూడా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది. ఎక్సలెంట్ డ్రగ్. అండ్ అలాగే ఇంకెక్కడ వాడతారు, సెల్యులైటిస్ అంటే కాలు దగ్గర ఎర్రగా అయిపోయి వాపు వచ్చి బాగా నొప్పి కలుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో కూడా ఇది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇంకెక్కడ అంటే కురుపులు, పుళ్ళు, గడ్డలు ఉన్న దగ్గర కూడా ఇవి ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుందండి. అలాగే పెల్విక్ ఇన్ఫ్లామేటరీ డిసీజెస్లో కూడా ఇది ఎక్కువగా వాడడం అనేది జరుగుతూ ఉంటుందండి. అట్లాగే అన్ని బ్రాండ్స్కి ఉన్నట్టుగానే దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అదేంటంటే అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి, తలనొప్పి, డిజ్జీనెస్, కొంచెం వికారంగా ఉండడం, అలాగే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్. సో ఇట్లాగా చిన్న చిన్న కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. అది కూడా 100లో ఒకరికో ఇద్దరికో ఉంటాయండి. సో విత్ దిస్ నాకు తెలిసినంత వరకు మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. సో అజిత్రోమైసిన్ని ఈ విధంగా వాడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.